నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. విధి నిర్వహణలో లేకపోయినా బిడ్డను చంకనెత్తుకుని ట్రాఫిక్ క్లియర్ చేసిన మహిళా కానిస్టేబుల్ జయశాంతి ఫోన్ చేసి అభినందించిన హోంమంత్రి అనిత. ఫేక్ ప్రచారాలకు దిగజారు రాజకీయాలకు వైసీపీ చిరునామాగా మారింది. తీవ్రస్థాయిలో దుమ్మెత్తిన మంత్రి ఫరూక్, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 31న ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు. పోస్టర్ను ఆవిష్కరించిన భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయులు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా భీమవరంలో 400 మంది సుహాసినులతో కుంకుమార్చన, 1,00,000 చామంతి పూలతో పూజ. మహిళా కానిస్టేబుల్ జయశాంతికి హోంమంత్రి వంగలపూడి అనిత అభినందనలు తెలియజేశారు. కాకినాడలోని కెనాల్ రోడ్డులో గత శనివారం భారీ ట్రాఫిక్ జామ్ అవగా విధి నిర్వహణలో లేకపోయినా తన బిడ్డను చంకనెత్తుకుని కానిస్టేబుల్ జయశాంతి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఈ వ్యవహారంపై హోంమంత్రి అనిత స్పందిస్తూ ఆమెకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. జయశాంతి లాంటి పోలీసుల వల్ల ప్రజలకు మరింత నమ్మకం పెరిగిందని మంత్రి అనిత తెలిపారు. జయశాంతి కుటుంబం యోగక్షేమాలను కూడా అడిగి తెలుసుకున్నారు. ఈ సంఘటన మహిళా పోలీసుల సాహసాన్ని, విధి నిర్వహణలో వారి పాత్రను ప్రదర్శించే ఒక మంచి ఉదాహరణగా నిలిచిందని పలువురు పేర్కొన్నారు. ఇందుకు కొడుక కూతురా నీకు? నీ చేతిలో ఉన్న వాళ్ళు ఎంత ఏజ్ ఎంత? 2 సంవత్సరాలు 5 నెలలు మేడం. వెరీ గుడ్. ఆడిని ఎత్తుకొని ఆడికి ట్రాఫిక్ రూల్స్ చెప్పేస్తున్నావా? వెరీ గుడ్. మీతో పోల్చుకుంటే నిజంగా నాకు చాలా ఇన్స్పిరేషన్ మేడం. మీరు అనగా లోకేష్ సార్ మిస్టర్స్, బ్రాహ్మణి గారు అనగా మన రామ్ చరణ్ గారు మిస్టర్స్ అనగా, అంటే మీరు ఏంటంటే ప్రపంచానికి మనకేంటో ఏదో ఒకటి చెయ్యాలి, ప్రజలకి చేస్తారు కదా మేడం. అది చాలా ఇష్టం నాకు. అమ్మ, మీరు డైరెక్ట్ గా చేస్తారు, మేము ఇండైరెక్ట్ గా చేస్తాము. ఈ సర్వీసెస్ కూడా కానిస్టేబుల్ శ్రీమంతం చేశారు మేడం. మళ్ళీ బేబీని ఎత్తుకున్నారు. నేను ఫాలో అవుతున్నాను. అయ్యో, బాగుంది. ఏం లేదు, చాలా మంచి పని చేసావు. ఆ రోజు అందరూ కూడా ఒకటేంటంటే మన పోలీస్ ప్రైడ్ పెరిగింది. అవి మనకి చిన్న పనుల్లో అనిపించవచ్చు, కానీ ఆ ఇంపాక్ట్ జనాల్లో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది. ఈరోజు ఆ పోలీస్ మీద నమ్మకం అంటే, నేను ప్రతిసారి అంటాను, ఏ పోలీసుల గురించి అయినా చెడ్డగానే మాట్లాడతారు, కానీ మా పోలీసు వాళ్ళు చాలా మంచి వాళ్ళు అని చెప్తా. వెరీ గుడ్ అమ్మా, కంగ్రాచులేషన్స్. అందరూ కూడా చక్కగా నీ పనితనాన్ని మెచ్చుకున్నారు. ఒకరోజు చూసుకొని నేను అటువైపు వచ్చినప్పుడా, లేకపోతే నేను ఇటువైపు వచ్చినప్పుడు ఇప్పుడు రామ్మా ఒకసారి. అయ్యయ్యో, నీ కొడుకుని తీసుకొని రా, నీ కొడుకుని తీసుకొని రా. రామ్మా డెఫినెట్ గా రా ఒకసారి. ఏం చేస్తుంటారు మీ ఆయన? ఏం చేస్తుంటారు? ఓ గుడ్ గుడ్. ఎక్కడ చేస్తున్నాడు? ఆయన పల్నాడులో చేస్తున్నారు మేడం. అంటే పల్నాడు డిస్ట్రిక్ట్ నాగార్జున సాగర్ లో చేస్తున్నారు మేడం. ఓకే 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 అమ్మా, మేడం తప్పకుండా రండి, ఇద్దరు రండి. వస్తాం మేడం. బాబుని తీసుకొని రండి. నేనే మిమ్మల్ని కలవడానికి చాలా సార్లు ట్రై చేశాను మేడం. స్పౌజ్ కోసం అనేసి చాలా సార్లు వచ్చాము. అయినా స్పౌజ్ కోసం కన్నా ఎక్కువ మీతో పిక్ కోసం వచ్చాను మేడం. నేను తప్పకుండా కాల్ చేశారు మేడం. హ్యాపీ మేడం. 22nd నేను విజయవాడలో ఉంటానమ్మా, వీలైతే రండి ఆ రోజు. థ్యాంక్ యూ మేడం. వస్తాను మేడం. ఓకే రామ్మా. ఓకే. దిగజారు రాజకీయాలకు, ఫేక్ ప్రచారాలకు చిరునామాగా వైసీపీ మారిందని మంత్రి ఫరూక్, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర విమర్శించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. ఇతరుల క్రెడిట్ చోరీ చేయడమే జగన్ క్రెడిట్ అని, జగన్ చేసిన అడ్డగోలు పనుల వల్లే రెవెన్యూ సమస్యలు వచ్చాయన్నారు. గుంటూరులో క్రిస్టియన్ భవనాన్ని, కడపలో హజ్ హౌస్ను జగన్ పూర్తి చేయకుండా వదిలేస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తుందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏం చేసినా దాన్ని తామే చేశామని క్రెడిట్ చోరీ చేయడం వైసీపీకి అలవాటైందన్నారు. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని మార్చినందుకు, 3 రాజధానులుగా పేరుతో 3 ముక్కలాట ఆడినందుకు జగన్కు క్రెడిట్ ఇవ్వాలని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి దుశ్చర్య వల్ల, అక్రమాల వల్ల పేదవారి ఈరోజు రెవెన్యూ సమస్యలు ఎన్నో వచ్చినాయి. ప్రతి రెవెన్యూ సమస్య కూడా ఆ ప్రభుత్వంలో జరిగినాయి. ఎకరా ఉంటే 80 సెంట్లు, 15-20 సెంట్లు దొబ్బేయడము, A22 అని చెప్పి దొబ్బేయడము, ఎంత దోపిడీ చేసినట్టు జరిగింది. ప్రతి పిటిషన్లు చూస్తే దాదాపు 90% పిటిషన్లని దానికి వ్యతిరేకించాయి.
ఆయన ఏమంటాడు, నా క్రెడిట్ అంటాడు. ఆయన ఫోటో పెట్టుకుంటే క్రెడిటా? ఆయనదే, ఆయన బాబుదే, ఆయన జాగిరిదే. ఈ రకంగా దుర్మార్గమైన చర్యలు చేయడం జరిగింది ఆ ప్రభుత్వంలో. ఒక్కటి కూడా ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం చేయలేదు. ప్రతిదీ ఏమంటే నా క్రెడిట్. భోగాపురం ఆయన తెచ్చినాడా క్రెడిట్? హంద్రీనివాగ్ నీళ్ళు ఆయన తెచ్చినాడా క్రెడిట్? ఆయన క్రెడిట్ ఏమి మనకు నంద్యాల మనం చూసాం, కడప జిల్లాలో ఆయన సొంత జిల్లా, ఆయన ముఖ్యమంత్రి. మైనార్టీలకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 25 కోట్ల రూపాయలు కేటాయించి అక్కడ కడపలో మనకు హజ్ హౌస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ హజ్ హౌస్కు ఇంకా 10 కోట్లు 12 కోట్లు ఇస్తే ఇన్కంప్లీట్ అవుతుంది. ఆయన ముఖ్యమంత్రి సొంత జిల్లా సొంత ప్రాంతంలో దానికి మిగతా ఇచ్చే కావాల్సిన డబ్బులు ఇవ్వకుండా దాన్ని శిథిలావస్థలో పారేసాడు. అది ఆయన క్రెడిట్. అది సొంత జిల్లా చెప్తాడు ఆయన. రాయచోటిలో ఇందాక వచ్చే పటిషన్లు ఉన్నారు రేణు రవి గారు, రాయచోటిలో షాదీఖానా కావాలా, షాదీఖానా శిథిలావస్థలో అయిందని. రాయచోటిలో షాదీఖానా కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు నేనే స్వయంగా పోయి ప్రారంభోత్సవం చేశాను, నేనే డబ్బులు అడ్వకేట్ చేశాను. అది ఇప్పుడు శిథిలావస్థలో ఉంది. ఇప్పుడు ఏం చేసినట్టు క్రెడిట్ ఇవ్వాలి ఈయనకు? ఏ రకంగా ఈయనకి ఇవ్వాలా? ఏం నోబెల్ ప్రైజ్ ఇవ్వాలా ఈయనకు? ఘనకార్యాలు చేసినాడని చెప్పి. ఏం ఘనకార్యం చేసినాడా? రాయలసీమకి నీళ్ళు ఏమని తెచ్చినాడా? అసలు ఏం పని చేసినాడు? అన్ని దుర్మార్గమైన చర్యలు. రావడం రాత్రికి ప్రజావేదికను కూల్చేసినాడు. అతని క్యారెక్టర్ ఏ రకంగా ఉంటుందో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు క్రెడిట్ రాష్ట్రం 5 ఏళ్లు పరిపాలన చేశారు, అండర్వేర్ కూడా పారిపోయేలా చేశాం. కాబట్టి ముఖ్యమంత్రిగా ఆయనకు కనీస బాధ్యతలు ఉన్నాయండి. రాయలసీమకు నీళ్లు మళ్లించాలని చెప్పి ఒక ఆలోచన వచ్చిందే? రాయలసీమ ప్రాంతంలో కుప్పం వరకు నీళ్లు తీసుకుపోయినారంటే చంద్రబాబు ఘనత. ఈరోజు హంద్రీనీవా ప్రాజెక్టుకు 50 పైసలు కేటాయించాలి ఆయన. హంద్రీనీవా ప్రాజెక్టుకు మధ్యలో నిలబడిపోతే 5 ఏళ్ళు ఒక్క పని చేయలే. చంద్రబాబు గారు నడిచిన తర్వాత మళ్ళీ ఈరోజు నీరు ఎంతవరకు తీసుకుపోయినారు? కుప్పం వరకు నీళ్లు పోయినాయి. అది ఎవరి క్రెడిట్? ఈయన క్రెడిట్ ఈయనకి ఇవ్వాలన్నా చంద్రబాబు గారికి ఇవ్వాలన్నా? ప్రజలు ఎవరికి క్రెడిట్ ఇస్తారు? ఆయన క్రెడిట్ ఇవ్వాలా? పని మనం చేసి ఆయన క్రెడిట్ ఇవ్వాలా? ఇది ఎక్కడదండి? ఇది నాకు అర్థం కాలే. నేను ఏం చేసినాడని చెప్పి ప్రజలకు 5 ఏళ్ల కాలం నాణ్యతలేని మద్యం సరఫరా చేసి ఎంతమంది ప్రాణాలు తీసినాడు? ఎంతమంది సిరోసిస్ వచ్చి చచ్చిపోయినారు? సొంతంగా మా ఊళ్ళో నంద్యాలలో ఒక ఫ్యాక్టరీ ఉంది, ఆ ఫ్యాక్టరీలో తయారు చేసి ఆ ఫ్యాక్టరీ నుంచే మీరు సరఫరా చేశారు. నేను 2-3 సార్లు రైడ్ చేశాను దానికి. అయ్యా మద్యం ఎక్సైజ్ డ్యూటీ కూడా కట్టకుండా బయటికి తీసుకొస్తున్నారు, పచ్చి సరుకు వద్దు, చనిపోతారు జనం అని ప్రొటెక్ట్ చేశాం. గవర్నమెంట్ హాస్పిటల్ స్టాటిస్టిక్స్ తీసాం, ఎంతమంది చనిపోయినారో స్టాటిస్టిక్స్ కూడా మన పార్టీకి పంపించాం మేము. అది ఆయన క్రెడిట్ ఇవ్వాలా? ఏం చేసినాడని క్రెడిట్ ఇవ్వాలని చెప్పుకుంటే ఆయనంతా కానీ క్రెడిట్ ప్రపంచంలో నేను ప్రేరణ చెప్పకూడదు, కానీ ఇట్లాంటి అందరికీ క్రెడిట్ ఇస్తే దేశం పరిస్థితి ఏమి, రాష్ట్ర పరిస్థితి ఏమి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వద్ద నుంచి మాజీ మంత్రులు, వైఎస్ఆర్సీపీ నాయకత్వం అంతా కూటమి ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిపై, యువనేత నారా లోకేష్ గారిపై ఒక విష ప్రచారాన్ని మొదలుపెట్టారు. దిగజారుడు రాజకీయాలకు, ఫేక్ ప్రచారాలకు చిరునామా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఎక్స్-సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. తాము ఏమి చెప్పినా నమ్మతారనేటువంటి ఒక భ్రమతో పదే పదే అబద్ధపు ప్రచారాలని, ఫేక్ వీడియోలని ప్రజల్లో చెప్పి నమ్మించాలనేటువంటి ఒక దురాలోచనతో పనిచేస్తున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారంటే, ప్రభుత్వం ఏర్పడ్డాక ఏ కార్యక్రమం తీసుకున్నా దానికి గత ప్రభుత్వం ప్రయత్నం చేసినట్టు, గత ప్రభుత్వంలో వారు చేసినట్టు, ఆ క్రెడిట్ చోరీ అంటూ ఒక వింత ప్రచారాన్ని తీసుకొస్తున్నారు. 5 సంవత్సరాలు అరాచక పరిపాలన, విధ్వంసపు పాలన చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటే దేనికి మీకు క్రెడిట్ ఇవ్వాలి? పోలవరాన్ని నాశనం చేసినందుకు మీకు క్రెడిట్ ఇవ్వాలా? లేదా అమరావతిని విధ్వంసం చేసినందుకు క్రెడిట్ ఇవ్వాలా? రాజధాని లేనటువంటి రాష్ట్రంగా చేసినందుకు, రాజధాని పేరుతో 3 ముక్కలాట ఆడినందుకు మీకు క్రెడిట్ ఇవ్వాలా? లేక జే బ్రాండ్స్ పేరుతో లక్షల మందిని అనారోగ్యం పాలు చేసినందుకు మీకు క్రెడిట్ ఇవ్వాలా? పాస్ పుస్తకాలపై ఈ దేశంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా మీ ఫోటోలు ముద్రించుకున్నందుకు మీకు క్రెడిట్ ఇవ్వాలా? ఏ మంచి పని జరిగినా క్రెడిట్ చోరీ అని మాట్లాడుతున్నటువంటి మీరు రాయలసీమకి, ఈ రాష్ట్రానికి మీరు చేసినటువంటి నష్టానికి, అది సాగునీటి రంగమైనా తాగునీటి రంగమైనా
పరిశ్రమలు వెళ్ళగొట్టడంలో ఘనత సాధించినటువంటి మీకు క్రెడిట్ ఇవ్వాలా అని చెప్పి అడుగుతున్నాం. పెట్టుబడుల గురించి మాట్లాడుతున్నారు. మీ హయాంలో ఉన్న కంపెనీలు తరిమేశారు, ఒక్క కంపెనీని తీసుకొచ్చిన పరిస్థితి లేదు. శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం త్యాగరాజ భవనంలో ఆర్యవైశ్య వర్తక సంఘ భవనం, ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. 400 మంది సుహాసినులతో కుంకుమార్చన నిర్వహించారు. ముందుగా అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి అమ్మవారికి లక్ష చామంతి పూలతో పూజ చేసి అలంకరణ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం సాంప్రదాయబద్ధంగా 400 మంది సుహాసినులతో కుంకుమార్చన నిర్వహించారు. సుమారు 3000 మంది భక్తులు అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. ప్రసాద అనుకూల స్థితియర్థం మనోకార ద్వార ఓం అనిత్యామి దోష నివృత్త్యర్థం భక్తి తత్పరత స్థితియర్థం దైవానుగ్రహ ప్రసాద వ్యాపార వ్యవసాయ దిన ప్రవర్ధమాన అభివృద్ధి స్థితి మమ నరఘోష అధిక శ్రీ లలితాంబిక ప్రీత్యర్థ సాంద్ర కుంకుమ పుష్పాణి సహిత చెప్పండి ఆదౌ నిర్విఘ్నోత్తర మధ్యతో నేను పట్టుకోండి పంచపాత్రలో పొడి పెట్టండి 3 చోట్ల కుంకుమపొడి పెట్టి 2 గింజలు అక్షతలు పంచపాత్రలో పెట్టి జై వాసవి, జై జై వాసవి. ఈరోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గత సంవత్సరం నుంచి నిర్వహిస్తోంది. కానీ మా కులదేవత అయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ప్రతి సంవత్సరం మేము ఆర్యవైశ్య వర్తక శాఖ భవనంలో పే చేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ఆత్మార్పణ దినోత్సవం ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాం. అదే సాంప్రదాయంగా ఈరోజు కూడా అమ్మవారికి సహస్ర కుంకుమార్చన జరుగుతోంది. 400 మంది సుహాసినులతోటి మా హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి విశేషంగా స్త్రీలందరూ పాల్గొని విజయవంతం చేస్తున్నారు. అలాగే ఈరోజు లక్ష చామంతులతోటి అమ్మవారికి అర్చన జరిపిస్తున్నాం. ఈ కార్యక్రమానికి విశేషంగా భక్తులందరూ విచ్చేసి దర్శించుకుంటున్నారు. ఈరోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ కార్యక్రమము భీమవరం ఆర్యవైశ్య సంఘము యువజన సంఘం వారు ఏర్పాటు చేస్తున్నారు. మరి ఇంత భారీ ఎత్తున కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ముందుగా వారిని అభినందిస్తున్నాం. మరి ఈ ఆత్మార్పణ కార్యక్రమం రోజున గవర్నమెంట్ వారు పట్టు వస్త్రాలు తీసుకురావడము, అదేవిధంగా పెనుగొండ గ్రామాన్ని వాసవి పెనుగొండ నామంగా మార్చినందుకు దానికి సహకరించిన రాష్ట్ర నాయకులకు, రాజకీయ నాయకులకు, ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, తర్వాత రామనాయుడు గారికి, మన ఎంపీ గారికి, దాని సాగర్ పీతాని సత్యనారాయణ గారికి అందరికీ కూడా పశ్చిమ గోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటున్నాం, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. జై వాసవి. ఈరోజు మా కులదేవత అయిన శ్రీ వాసవి కన్యకా అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం. ఆ సందర్భంగా భీమవరంలో వేయించేస్తున్న మా వాసవి మాత మందిరంలో ఉదయం 6 గంటలకి అభిషేకం కానిచ్చి సుమారు 400 మంది సువాసినులతోటి కుంకుమ పూజ చేస్తున్నామండి. తదనంతరం 2500 నుంచి 3000 మందికి అన్నదాన కార్యక్రమం కూడా పెట్టాము. హిందూ బంధువులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుని అమ్మవారి ఆశీస్సులు తీసుకుని
అన్నప్రసాదం తీసుకోవాల్సిందో కోరుచున్నామండి. ఈ కార్యక్రమం అంతా కూడా ఆర్యవైశ్య వర్త సంఘం భీమవరం, ఆర్యవైశ్య యువజన సంఘం భీమవరం వాళ్ళతో స్వయంగా చేస్తున్నాము. మేము వాసవి మాతని ఉత్సవాన్ని, ఆత్మార్పణ దినోత్సవాన్ని అఫీషియల్గా డిక్లేర్ చేయడం ఇది 2వ సంవత్సరం. అలాగే పెనుగొండని వాసవి పెనుగొండగా కూడా పేరు మార్చారు. దాని కూటమి ప్రభుత్వానికి మా ఆర్యవైశ్య సంఘాల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామండి. జై వాసవి, జై జై వాసవి. ఈ రోజున శ్రీ శ్రీ కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం అంగరంగ వైభవంగా భీమవరం త్యాగరాజ భవనంలో మరి భవనం కమిటీ, అలాగే ఆర్యవైశ్య యువజన సంఘం కమిటీ, ఇతర పెద్దలందరూ కలిసి అంగరంగ వైభవంగా ఈ రోజున ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి పెనుగొండని వాసవి పెనుగొండగా మార్చినందుకు, అలాగే దీన్ని రాష్ట్ర పండగగా చేసినందుకు మేము చాలా ఆనందపడుతూ ఉంటాము. మా ఆర్యవైశ్యులంతా చాలా ఆనందపడుతూ ఈ విషయంలో గవర్నమెంట్ వారిని అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.